హసనాబాద్ గ్రామం నుండి కందులపాలెం గ్రామం వెళ్ళే దారిలో ఆదరణ చర్చ్ అనే ఒక చర్చ్ మనకి ఉండేదండి. మన చర్చ్ అనమాట. సో, ఇది వెళ్ళే దారి అనమాట అండి. సో, ఇప్పుడు అక్కడికి వెళ్ళే దారిలో మన చర్చ్ ఇంతకుముందు ఏదైతే చర్చ్ ఉందో, ఆ చర్చ్ అయితే నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నానండి. సో, ఎందుకంటే ఆ చర్చ్ ప్రజెంట్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. సో, ఇదేనండి మన చర్చ్‌కెళ్ళే వే అనమాట ఇదంతా కూడా. సో, ఆ చర్చ్ లోపలికి వెళ్ళే దారనమాట అండి. సో, ఇంతకుముందు ఈ చర్చ్ అనేది ఇంగోండి ఇలా పాక రూపంలో ఉండేది. సో, ఈ పాక రూపంలోంచి మనం ఈ చర్చ్‌ని ఇప్పుడు బిల్డింగ్‌లోకి మార్చాలనేసి ప్రయత్నం చేస్తున్నామండి. దానికోసం మన పిల్లలు చాలా కష్టపడుతున్నారు. చూసారు గదా! పైన మన వినోద్, ఇంకా అలాగే మన శ్రీరామ్ కూడా ఇక్కడ పైన ఎక్కి పనిచేస్తున్నాడు. అండ్ అలాగే ఈయనే అనమాట మన శ్రీను గారనమాట. సో, ఈయన కూడా వర్క్ చేస్తున్నారిక్కడ. సో, ఇదండి మన పాత చర్చ్ అయితే ఇలా ఉండేది. సో, మీరు చూడొచ్చు ఇంగోండి సీన్ గారైతే చాలా కష్టపడుతున్నారు. పాపం ఆ గోడ కూల్చడం ఇవన్నీ కూడా చాలా కష్టపడి వర్క్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇందాక చూపించాను గదా! ఈయన మన వినోద్ అనమాట. వినోద్ కూడా చాలా కష్టపడి పాపం గోడ కూలగొడుతున్నాడు. పాపం ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడుతున్నారండి. సో, ఎందుకంటే ఈ పాక అనే ఈ మందిరాన్ని తీసేసి మనం కొత్తగా బిల్డింగ్ కింద చెయ్యాలని ఆశపడుతున్నాం. అందుకోసం ఇది ఇప్పేసి దీన్ని మళ్ళీ కొత్తగా రీకన్‌స్ట్రక్షన్ చేయాలని మేము అనుకుంటున్నాం. అందుకోసం ఈ పాత మందిరాన్ని కూల్చగొట్టేసి కొత్తగా మందిరం కడదామనేసి అనుకుంటున్నాం. ఇక్కడ చూడండి ఆఖరికి మన పాస్టర్ గారు కూడా వర్క్ చేస్తున్నారండి. ఎందుకంటే మన మందిరం యొక్క పని చేయడం మన అందరి బాధ్యత. మా అందరి బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్తులై ఉండాలి కాబట్టి ఆఖరికి పాస్టర్ గారు కూడా వర్క్ చేస్తున్నారండి. ఇక్కడ ఈ గోడ కూలగొట్టడం, అలాగే ఈ గోడ కూలగొట్టే సమయంలో ఇక్కడ చూడండి చాలా సీమలైతే ఆ గోడ మధ్యలో ఉండిపోయినాయనమాట. అండ్ అలాగే ఇక్కడ మన శ్రీరామ్ కూడా పక్కన నిల్చున్నాడు. సో, ఈ వర్క్ చేయడంలో. సో, ఈ వర్క్ చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా మేము కష్టపడాలనేసి ఆలోచనలో ఉన్నామండి. ఎందుకంటే మన మందిరం మనం కట్టుకోవాలి అనేసి మా ఆశ అనమాట. ఎందుకంటే ఈ మందిరం కట్టడంలో ప్రతి ఒక్కర పాలు పంపులు ఉండాలి. అండ్ ప్రతి ఒక్కరు కూడా పని చేయాలి. సో, అది దేవుని కార్యం చేసినట్టే. ఇక్కడ చూడండి మన శ్రీరాము పాపం ఆ మిషన్‌తో గోడని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంగోండి ఇక్కడ చూడండి నేను కూడా పని చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా! పని చేయడం మన అందరి బాధ్యత అని. సో, అక్కడ ఉన్న రాళ్ళు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న రాళ్ళన్నీ నేను తీసేసి పక్కన కూడా వేసేస్తున్నాననమాట. పని చేయడం మనందరి బాధ్యత అండి. ఎందుకంటే ఇది దేవుని కార్యం. కాబట్టి మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు పనులన్నీ. సో, ఇదనమాట అండి. ఇంతకుముందు ఈ చర్చ్ అనేది ఇలా ఉండేది. మరి ముఖ్యంగా ఈ మందిరం కోసం మీరందరూ ప్రార్థన చేయండి. వీడియో ఎవరైతే చూస్తున్నారో వారందరికీ నా విన్నపం అండి. ఈ మందిరం కోసం మీరందరూ కూడా ప్రార్థన నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే అండి. ఈ మందిరం కోసం మీరందరూ కూడా తప్పకుండా ప్రతిరోజు మీ ఉదయకాల ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయండి. చూశారు కదా! ఆఖరికి ఇంకా రీకన్‌స్ట్రక్షన్ జరిగింది. వర్క్ చేస్తున్నారు. సో, ఇదేనండి మళ్ళీ కొత్తగా శంకుస్థాపన చేసి పని ప్రారంభించడం జరిగింది. పునాది వేసినప్పుడు ప్రభువా మీరు మీ పూటలో కలిపి వేసినట్టు నీ వాక్యం సెలవిస్తుంది. అటు రీతిగా మేము నాయన ఇంకో మా బిడ్డలు అయిన వారు అందరము కలుస్తున్నాయని ఈ దినాన్ని క్షణాన్ని పునాది వేయించండి. పునాదిని నాయన ఆశీర్వదించండి, దీవించండి. వేవేలకి తండ్రి నాయన మీకు వందనాలు నాయన స్తోత్రం సంఘంగా మార్చండి. మొదటిగా 127వ కీర్తన 3వ వచనం నుంచి 128 చివరి వరకు శ్రీని గారు చదువుతారు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనాలేమో మన సురేష్ చదువుతాడు. 127 3 నుంచి 128 చివరి ఫలము ఆయన ఇచ్చి బహుమానమే. కుమారులు బలవంతుల చేతిలో బాణం వంటి వాడు. వారి తన అంబుల పదలను నింపుకునే వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మమును తమ విరోధులను వాదించదురు.
యెహోవాయందు భయభక్తులు కలిగిన ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగట నీ భార్య ఫలించి ద్రాక్షావళి వలె నుండును. నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండును. యెహోవాయందు భయభక్తులు కలిగిన ఇలాగా ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లలు నువ్వు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. కాండము 28వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు ధ్యానించుకుందామండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. ఆమేన్. మరి ఒక వాక్య లేఖనాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నుంచి చివరి వరకు వినొచ్చింది. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడివారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించాను. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచి ఉండువు. అవన్నీ వస్త్రములే, పాతగీలను ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రము వలె మార్చబడును కాక, కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవని గూర్చి అయినప్పుడైనను చెప్పిన. వీరందరూ రక్షణను స్వస్థను పొందువారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ప్రార్థన చేసుకుందాం. మౌనత్ర మహాగణడ మిగననామన వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నీ వాక్య లేఖనాలు సెలవిచ్చిన రీతిగా నాయన ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు భూమికి పునాదులు వేసిన వాడు నీవన్నీ లేఖనాలు సెలవిస్తున్నాయి. మేము కూడా ప్రభావ ఈ దినాన్ని ఇక్కడ వాక్యం చదివి ప్రార్థన చేసి నాయన మాటల ద్వారా ఈ పునాదిని వేయించుండగా మీరే సహాయం చేయమని, నీ కృపను కనికరమును మా తోడుగా ఉంచమని అడుగుతున్నాం. ఎందుకంటే నాయన నీ తోడు సహాయం లేకుండా ఎవడు కూడా కట్టలేడు. ఎందుకంటే యెహోవా ఇల్లు కట్టని ఎడ్ల కట్టువాని ప్రయాసం వ్యర్థమని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి. మా ప్రయాసం వ్యర్థము కాకుండా నాయన మీరే తోడు సహాయం అనుగ్రహించి ఈ పనాది నుంచి అంతం వరకు మీ కృపలో జరిగించి మీ కృపను కనికరమును మాకు తోడుగా ఉంచమని ప్రభా. ఇది నీ మందిరము నాయన, సమస్త జనులకు ప్రార్థనా మందిరంగా ఉండే కృపాభాగ్యము దయచేసి మీ కృపలో భద్రపరిచి పని అంతటిని కూడా మీరు జరిగించండి. ఇక్కడ పని చేస్తున్న వారిని బట్టి ప్రార్థిస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నీ గొప్ప దీవెనలతో వారిని కూడా నింపి ప్రభు ఎట్టికీడు శోధన ప్రమాదాలకు తావు లేకుండా కంచి వేసి మీ కృపలో భద్రపరిచి ఈ పని నాయన సక్రమంగా ఏ ఆప్టింగ్ లేకుండా జరగడానికి ఆయన ఆర్థికమే ఉన్న వనరులన్నీ కూడా సమకూర్చి నీ గొప్ప నామానికి మహిమ తెచ్చుకోమని మీరే ఈ పని అంతటి కూడా జరిపించమని. ఎందుకంటే నీ పనుల భారము యెహోవా మీద మోపము, అప్పుడు ఆయన వాటిని సఫలపరచనని మీ లేఖనాలు సెలవిచ్చిన రీతిగా ప్రతి పనిని కూడా సఫలపరచమని, సమకూడి జరగడానికి మీ దూత పని వారికి మీరు ఆజ్ఞాపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన వార్నింపగలరా, వరదూతలైన వార్నింపగలరా.
హల్లెలూయా. తొందరలో మంద కూడా సచ్చి వీటికి సార్ తిప్పు కన్నం కిందకు ఉండాలని చెప్పాను కదా. చాలు ఇంకోటి కన్నం కింద రైట్. 12 కదా. 12. ఈ నాయన ఈ రాళ్ళన్నింటినీ కూడా నాయన మీరు భూమికి ఎలా అయితే రాళ్లతో పునాది వేశారో అటువంటి పునాది రాళ్ళగా మార్చండి. ఈ రాళ్ళనన్నింటిని కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఇక్కడ నానాటికి సేవ నాయన విస్తారంగా విస్తరించటానికి ప్రభువా, ఈ పునాదులు ప్రభువా నీ మందిరంగా ఉండటానికి, పరిశుద్ధ మందిరంగా ఉండడానికి మీరే సహాయపరిచి ఈ రాళ్ళన్నింటిని కూడా మీరు పవిత్రపరిచి పరిశుద్ధపరచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. కూడా తీసుకోలేదండి. అవును. ఐరన్ గడేసి అలా ఇక్కడే కలిపిస్తే మార్చండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. ప్రతి విధమైన బాంధకాల నుండి నాయన సాతాను శక్తుల నుంచి విడుదల మీరు దయచేయండి. ఇక్కడ ఉన్న బాంధకాలన్నింటినీ కూడా మీరు విడుదల చేసి ప్రభు వేసి పరాంగణం అంతటిని కూడా పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఎటువంటి ఆటంకములు కానీ కీడు శోధనలు కానీ ఈ ప్రాంతం వైపు తిరుగుతూ చూడకుండా ప్రభు మీరు కృప చూపి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పైన అటు అటు ఖాళీ ఉంచాను కదా దానికి మీరు డిసెంబర్ 2 పూర్తవుతాయి. ఎక్కువ పంపకు లైట్గా కొంచెం మళ్ళీ అబ్బాయి చాలు చాలు. ఆడికి 3వ నెల అనుకుంటా. రండి శ్రీని గారు. అందరం ఆడపిల్ల కావాలనుకున్నాం కానీ మొగలికి బాగుంటుంది. ఎప్పుడు డిసెంబర్ ఎక్కడా నువ్వు ఏం పర్లేదు, చనిపిల్లోడు కదా దేవుడు, చనిపిల్లోడు అంటే అల్లే పట్టుకో ఆలోచు ఏర్ బాబు గుప్పుడు కొంచెం ఉంది దాని మీద పెద్ద డేడి మంచిది లేకుండా పర్లేదు. మేము ఏం చేద్దాం, ఇక్కడ ఉన్నారు కదా ఈ టైంకి. మంచి నీళ్ళు ఇంటికి తిన్నా వివాహాలు మంచిగా అలవాటే లేవు. చివరగా ప్రార్థన చేద్దాం. మొదటిగా అమ్మగారు చిన్న ప్రార్థన చేసిన తర్వాత నేను ప్రార్థన చేస్తాను.
దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రముల ప్రభువా, ఆశ్చర్యకరుడా మీకు వందనాలు, ఆలోచనకర్త మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ పునాది కార్యక్రమం క్రమముగా మర్యాదగా తండ్రి జరగడానికి ఎంతో కృషించారు తండ్రి. దేవా మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. మాతో పాటు ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా నాయన ఈ రోజు మొదలుకున్న తండ్రి పని అయ్యే అంతవరకు కూడా నీ కృపను తోడుగా ఉంచండి నాయన. ఇది పునాదులు గల పట్టణంగా మార్చండి ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇక్కడ అడుగు పెట్టే ప్రతి బిడ్డని నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకునేటట్లుగా మార్చండి నాయన. మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. స్తుతులు ప్రభువా, ఈ మందిరంలో ఎల్లప్పుడూ కూడా తండ్రి స్తుతి ఆగము ప్రార్థనలో జరిగే మందిరముగా మార్చండి, అనేక ఆత్మను రక్షించే మందిరముగా మార్చండి ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగనే దేవా ఇదిగో ప్రభువా, ఈ రోజు మొదలుకొని పనుల భారమంతా మీ మీద మోపి ఉన్నాము తండ్రి. పనుల భారం అంతటిని మీరే తేలిగ్గా అయ్యేటట్లుగా సహాయం చేయండి. కూడిన మా అందరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. మీకు వందనాలు స్తోత్రాలు దీవించి ఆశీర్వదించి ఏ నాయన ఇబ్బంది కూడా లేకుండా సక్రమంగా జరగడం సహాయం చేసి మా అందరినీ కృపలో భద్రపరిచింది. ఇక్కడ ఉన్న పని వారిని పని చేసిన సహాయం చేస్తున్న వారిని నాయన, ప్రతి వనరు ప్రతి నాయన పని ముట్టును కూడా అన్నింటినీ కూడా సమకూడి జరిగేటట్టుగా సహాయం చేసి దీవించి కాపాడమని వేస్తున్నాము నడుచున్నాము తండ్రి. ఆమె మహోన్నతుడ మహాగణుడ మీ గణనామానికి వందనాలు, స్తుతులు స్తోత్రములు ప్రభా. ఈ కార్యక్రమం అంతటి కూడా నాయన కొద్ది మందితో నాయన జరిపించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రములు ప్రభా. మీ చిత్తాన్ని బట్టి నాయన ఇక్కడ ఒక ప్రార్థనా మందిరం అనేక మందికి నాయన ప్రార్థనా మందిరంగా ఉండటానికి ఈ విస్తరించిన సేవ ఇక్కడ జరగడానికి మీరు సహాయం చేయండి, కృప చూపించండి నాయన. ఒంటరిగా ఉన్న వారిని 1000 మందిగా మీరు మారుస్తానండి. మీరు లేఖనాలు సెలవిచ్చిన రీతిగా ఒంటిగా మొదలవుతున్న ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రభు ఇందులో నాయన 1000 మంది నాయన పాలు పొందటానికి నాయన ఈ కార్యక్రమాన్ని మీరు అంతా అభివృద్ధి చేయమని, ఈ సేవను మీరు అభివృద్ధి చేయమని, మందిరాన్ని మీరు ఆశీర్వదించమని, సేవా సరిహద్దులు విశాలపరచమని, నీ కృపా కనికరం అందరికి కూడా తోడుగా ఉంచమని అడుగుతున్నాం. ఇక్కడ ఈ కార్యక్రమంలో పాలు పొందిన వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరిచి కృపా కనికరం తోడుగా ఉంచండి ప్రభా. మరి సమయం కొద్దిగా ఉండడాన్ని బట్టి సంగమానికి ఎవరికి తెలియచేయకుండా ఈ కార్యక్రమం జరిపిస్తూ ఉన్నాం. మన్నించండి, క్షమించండి. ఎందుకంటే ప్రభు అప్పటికప్పుడు అనుకోకుండా తీసుకున్న నిర్ణయం ప్రభు దయతో మీరు మన్నించమని క్షమించమని అడుగుతున్నాం. ఈ కార్యక్రమం అంతటిని కూడా నాయన ఆశీర్వదించండి, మీ కృప చూపించండి, కనికరం ఉంచండి. ఇక్కడ మీ ఆత్మాభిషేకమును దయచేయమని మీ కృపలో భద్రపరచమని అడుగుతూ ఉన్నాం నాయన. మీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు. మరి ఒకసారి ప్రాంతములు మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని వేరే ఆశీర్వదించి కార్యక్రమాలను కూడా జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమునకు సంపూర్ణ విజయం. ఆ పాద క్రియలకు అనంతనాశనం కలుగును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు అన్యోన్య సహవాసము సమాధానము శాంతి ఇప్పుడు ఎల్లప్పుడు ఎక్కడున్న మాకును సంగమునకును పనిచేస్తున్న వారికి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. స్తోత్రం. ఈ కార్యక్రమం ముగించబడింది. సెలవు తీసుకున్నాం. స్తోత్రం. ఈ కార్యక్రమం ముగించబడింది. సెలవు తీసుకున్నాం. వినోదం